హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ యూ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 24th నుంచి అయితే పక్కాగా అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కొత్తగా మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 24th నుంచి అయితే పక్కాగా అయితే మనకు కొత్తగా మూవీ అయితే ఈటీవీ యాప్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన L2 ఎంపురాన్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకు L2 ఎంపురాన్ మూవీ అయితే మనకైతే జియో హాట్‌స్టార్లో వచ్చేసి మనకైతే ఏప్రిల్ 25th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జోయల్ థీఫ్ మూవీ. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు సైఫ్ అలీ ఖాన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మూవీ కూడా మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 25th నుంచి అయితే పక్కాగా అయితే జోయల్ థీఫ్ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ దిల్రుబా మూవీ. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు కిరణ్ అబ్బోరం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ ఎప్పుడు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకు హాలో అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకి అయితే ఏప్రిల్ 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకు మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మ్యాడ్ స్క్వేర్ మూవీ ఏప్రిల్ 25th అయితే నెట్ఫ్లిక్స్లో అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జాక్ మూవీ అనమాట. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకు సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూవీ యాక్చువల్గా అయితే మనకు మే ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే జాక్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే జాక్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాబిన్హుడ్ మూవీ. సో ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే ముందుగా అయితే G5 వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ పైన ఏకం 1 month అనేది అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనం చెప్పినట్టుగానే మే 2వ తారీఖున అయితే మనకు కన్ఫామ్గా అయితే G5లో అయితే రాబిన్హుడ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీలో ఈ రోజుగా వచ్చేసి మనకైతే నితిన్ గారు అయితే యాక్ట్ చేశారని మీ అందరికీ తెలిసిందే. మనకైతే పక్కాగా అయితే మనకు G5లో వచ్చేసి మనకు మే 2వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే మూవీ థియేటర్ అత్తర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ మాకు నెట్ఫ్లిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మే 8th నుంచి అయితే పక్కాగా అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్లో వచ్చిన సికిందర్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు మే 11th నుంచి అయితే పక్కాగా అయితే సికిందర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ అత్తర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే థియేటర్కి చూడకుండా ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తుండే వాళ్ళకైతే మనకు మే 11th అనేది పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తమన్నా గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఓడేలా 2 మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లో మంచి హిట్ అవుతుంది. థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మే 20వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓడేలా 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ అనమాట. సో మూవీ హీరోగా వచ్చేసి ప్రదీప్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ అయితే థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే హాల్ అయితే తీసుకున్నారు. మనకైతే మే 21st నుంచి అయితే పక్కాగా అయితే హాల్ అయితే వచ్చేసి మనకు ఇక్కడమ్మాయి అక్కడబ్బాయి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఈగర్గా అనేది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే లాస్ట్ వీక్ నుంచి లేదు పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది.
సో లాస్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ. సో ఇందులో హీరోగా వచ్చేసి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ కోసం అయితే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి తెలుగు రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకున్నారు. తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ అన్ని కలిపి మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. మనకైతే మే లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో గైస్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ చూసినారంటే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి.